హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈరోజు మన మై డియర్ విలన్లో ఫైనల్ పార్ట్ వినబోతున్నాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే స్టోరీని పూర్తిగా విన్నాక నచ్చితే లైక్స్ కామెంట్స్తో పాటు సూపర్ థ్యాంక్స్ని ఉపయోగించుకొని మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నిన్న పార్టీ అని చెప్పగానే అందరూ రణ్వీర్ ఆఫీస్కి వచ్చేశారు ఇంటర్వ్యూకి. ప్రెస్ వాళ్ళు ప్రశ్నలు అడగమని రానా వాళ్ళకి సిగ్నల్ ఇవ్వడంతో రిపోర్టర్స్ అంతా ఒకేసారి కంగ్రాచ్యులేషన్స్ సార్, మరోసారి తండ్రి కాబోతున్నందుకు అని తనకి అభినందనల జల్లు కురిపిస్తూ ఉంటే వాళ్ళందరికీ చిరునవ్వుతో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు రానా చాలా పొలైట్గా. ఆ తర్వాత సార్, మీ అకౌంట్లో మీరు నైట్ పోస్ట్ చేశారు కదా, మీ నుండి కొత్త ప్రొడక్షన్ హౌస్ వస్తుంది అని సడన్గా ఈ నిర్ణయం ఏంటి అని అడిగాడు ఓ రిపోర్టర్. సడన్గా అని కాదండి, మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. మేము సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ని నిర్మిద్దామని, ఇకపై మా బ్యానర్లో మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్పాడు రానా వాళ్ళకి క్లియర్ చేస్తూ. ఓకే, మరి మీరు బ్యానర్ నేమ్ ఏం పెట్టాలి అనుకుంటున్నారు సార్ అని మరో రిపోర్టర్ అడగడంతో రానా చెప్పాను కదండి, అది సస్పెన్స్ అని, అది కూడా అతి తొందరలోనే మీకు రివీల్ చేస్తాను కూడా అన్నాడు. ఓకే, మీరు మీ బ్యానర్లో మూవీస్ కూడా వస్తాయి అంటున్నారు కదా, అయితే మరి ఆ మూవీని మీరే ప్రొడ్యూస్ చేస్తారా అని అడిగాడు మరో రిపోర్టర్. ఎస్, మా బ్యానర్లో వచ్చే ఫస్ట్ మూవీకి నేనే ప్రొడ్యూస్ చేస్తాను. ఇకపై మీ హీరో ప్రొడ్యూసర్గా కూడా మీ ముందుకు రాబోతున్నాడు అని చెప్పాడు రానా. అయితే మీరు ప్రొడ్యూస్ చేసే ఫస్ట్ మూవీలో మీరే హీరో అనుకోవచ్చా మేము అని అడిగాడు మరొక రిపోర్టర్. నో, నేను ప్రొడక్షన్ టీంలో మాత్రమే ఉంటాను. తెర వెనుక ఉండి నేను ప్రొడ్యూసర్ చేస్తాను. హీరోగా మాత్రం ఓ అప్కమింగ్ యంగ్ హీరోని తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాడు రానా. ఓహో రియలీ, ఆ హీరో గారెవరో పేరు చెప్తారా సార్ అని అడిగాడు మరో రిపోర్టర్. అది బ్యానర్ రిలీజ్ చేసిన రోజున చెప్తానండి అన్నాడు రానా. మీరు చెప్పే ఆ బ్యానర్ నేమ్ కోసం, ఆ హీరో నేమ్ కోసం, మూవీ వివరాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం సార్. ఇంకా ఎన్ని రోజుల్లో మీ వారసుడు జూనియర్ రణ్వీర్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అని అడిగారు మరొక రిపోర్టర్. ఇంకా మీరు దానికోసం 7 months వెయిట్ చేయాలండి జూనియర్ రణ్వీర్ రావడానికి. ఆలోపు మా ప్రొడక్షన్ హౌస్లో మా బ్యానర్లో ఓ మూవీ కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోయి రిలీజ్కి రెడీగా ఉంటుంది కూడా అన్నాడు రానా నవ్వుతూ. వావ్, అయితే 7 monthsలో బేబీ వచ్చేస్తుంది అంటున్నారు. మరి ఇప్పటికీ మీరు తీయబోయే మూవీ రిలీజ్ కూడా అంటున్నారు, కానీ ఇంకా బ్యానర్ నేమ్, హీరో నేమ్ ఏది చెప్పనే లేదు, సస్పెన్స్లో పెట్టారు. మరి ఈ సస్పెన్స్ని ఎప్పుడు రివీల్ చేయాలి అనుకుంటున్నారు సార్ అని ఇంకో రిపోర్టర్ అడగ్గా, ఆ సస్పెన్స్ మీకు అతి తొందరలోనే రిలీజ్ అవుతుంది కూడా. మీకు నెక్స్ట్ మీటింగ్లో అన్ని వివరాలు రివీల్ చేస్తాను ఒకేసారిగా అన్నాడు రానా. ఇక మీటింగ్ క్లోజ్ అన్నట్టుగా. ఓకే సార్, బట్ లాస్ట్ 1 more క్వశ్చన్. మీరు షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ రిలీజ్ ఎప్పుడు సార్ అని అడిగాడు. జస్ట్ ఇంకో 15 daysలో దాని రిలీజ్ ఉండొచ్చండి. దాన్ని రిలీజ్ తర్వాతే కొన్ని రోజులకి మా బ్యానర్ కూడా నేమ్ రిలీజ్ చేయబోతున్నాను అనగానే, ఓకే సార్, మీరు ఫస్ట్ ప్రొడ్యూస్ చేసే మూవీ హిట్ టాక్తో దూసుకుపోవాలని, మీకు కలెక్షన్స్ వాన కురిపించాలని మీడియా తరపున నేను మిమ్మల్ని విష్ చేస్తున్నాను అన్నాడు రిపోర్టర్. థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వుతూ చెప్పిన రానా ఇక మీటింగ్ క్లోజ్ చేస్తూ మరోసారి తనని తండ్రి కాబోతున్నందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పి మరీ వెళ్ళిపోయారు ప్రెస్ వాళ్ళు అందరూ. ప్రెస్ మీట్ కంప్లీట్ అవ్వగానే ఇంట్లోకి వస్తున్న రానాకి హాల్లోనే సోఫాలో కూర్చొని ఉన్న అద్విక, హాయ్ రానా, మనం ప్రొడక్షన్ హౌస్ ఒకటే పెడదామన్నావుగా నాతో, మరి నువ్వు స్టోరీ ప్రొడ్యూస్ చేస్తాను అంటున్నావు కదా మూవీ అని అడిగింది అద్విక డౌట్ పడుతూ. రానా వెళ్ళి అద్వి పక్కనే కూర్చుంటూ, అది ఈ మధ్య తీసుకున్న నిర్ణయం కాదు డార్లింగ్, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. డాడీ ఇన్ని రోజులుగా డిస్ట్రిబ్యూటర్గా ఉంటూనే ఉన్నాడు కదా, తను ప్రొడక్షన్ హౌస్ పెట్టాలని ఎప్పటి నుంచో అనుకున్నాడు. ప్రొడక్షన్ హౌస్ డాడీ తీసుకుంటాడు, నేను ఓన్లీ
ఒక్క సినిమాకు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాను, మిగతా అంతా డాడీనే చూసుకుంటారు అని చెప్పాడు రానా. ఇక బ్యానర్ పేరు కూడా అని ఒక పేరుని చెప్పడంతో అద్వి చాలా సంతోషంగా కంగ్రాచులేషన్స్ ప్రొడ్యూసర్ రానా గారు అంది అల్లరిగా. కంగ్రాచులేషన్ టు యూ ప్రొడ్యూసర్ రానా గారి డార్లింగ్ గారు అన్నాడు రానా కూడా అంతే అల్లరిగా. రోజులు అలా చాలా స్పీడ్గా, అంతే హ్యాపీగా, ఆనందంగా, సంతోషంతో అద్భుతంగా సాగిపోతూ ఉన్నాయి. ఈ అద్వికి సంబంధించిన ప్రతి పనిని చేసుకుంటూనే క్యూటీని, స్కూల్ డ్రాపింగ్ అండ్ పికప్ డ్యూటీని ఎక్కడ తప్పకుండా ఓన్లీ షూటింగ్ టైంలోనే బయటకు వెళ్తూ అంతకు ముందున్న తన అలవాట్లని, కల్చర్లని పూర్తిగా మర్చిపోయి కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్గా మారిపోయాడు రణ్వీర్. ఇక రానా చెప్పినట్టే రియాతో కలిసి యాడ్ చేసిన మూవీ కూడా 15 డేస్లో రిలీజ్ అవ్వడమే కాదు, హిట్ టాక్తో దూసుకుపోతూ రానాకి యాక్టింగ్లో మంచి మార్కుల్ని తెచ్చిపెట్టాయి. విమర్శకుల్ని సైతం మెప్పించేంతగా రానా యాక్టింగ్ ఉండడంతో ఇంతకు ముందు ఫస్ట్ సినిమాకు రానాను విమర్శించిన వాళ్ళే ఈ సినిమాలో పొగుడుతూ ఉండడంతో రానా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్తో దూసుకుపోతూ రానాకు నేషనల్ లెవెల్లో మంచి మార్క్స్, మంచి పేరు కూడా రావడం మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ని ఇంట్లోనే ఓ చిన్న పార్టీ లాగా అరేంజ్ చేశాడు రానా. ఆ పార్టీలోనే తమ బ్యానర్ నేమ్ రిలీజ్ చేయాలని, అలాగే తను ప్రొడ్యూస్ చేసే సినిమాలో హీరో నేమ్ తో పాటు సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు చెప్పాలని అనుకున్నాడు. ఈవినింగ్ పార్టీ అంటే క్యూటీని ముందు రోజు నుంచే స్కూల్కి పంపించడం మానేశాడు రానా. పార్టీ కోసం అద్వికి, రానాకి, క్యూటీకి ముగ్గురికి స్పెషల్గా డ్రెస్సెస్ డిజైన్ చేయించాడు. అద్విక కోసం బ్యూటీషియన్ని పిలిపించాడు. క్యూటీకి తనే రెడీ చేశారు దగ్గరుండి. ఈవినింగ్ రణ్వీర్ ఇంటి దగ్గర గార్డెన్లో పార్టీలో కేవలం తనకి చాలా దగ్గరైన వాళ్ళని, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలని మాత్రమే పిలిచిన రానా గార్డెన్ అంతా కలర్ఫుల్ లైట్లతో మిరుమిట్లు గొలిపేలా ఉంది. అసలు అది నిషీది రాత్రా లేక అరుణోదయ సూర్యకిరణాలు ప్రసరించే ఉదయమా అని తేడా లేనంత లైటింగ్స్తో, బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో, వైట్ కలర్ కర్టన్స్తో సింప్లీ సూపర్బ్ అనేలా ఉంది. లైట్ పింక్ కలర్ ఫ్లోరల్ లెంత్ ఫుల్ వర్క్ గాగ్రాలో అద్విక, సేమ్ లైట్ పింక్ కలర్ ఫుల్ వర్క్ నీస్ వరకు ఉన్న ఫ్రాక్ లో క్యూటీ పాప మెరిసిపోయింది. వీళ్ళిద్దరికి మ్యాచింగ్ అవుట్ఫిట్స్ లో సేమ్ లైట్ పింక్ కలర్ కుర్తాతో రారాజులా మెరిసిపోయాడు రానా ఆ పార్టీలో. వీళ్ళు ముగ్గురు కలిసి గార్డెన్ లో జరుగుతున్న పార్టీలోకి ఎంట్రీ ఇస్తుంటే ప్రెస్ వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాస్ అన్ని ఒక్కసారిగా క్లిక్ మనిపించాయి. అందరికీ హాయ్ చెప్పి పార్టీ జరుగుతుండగా అప్పుడే లోపలికి వచ్చారు అద్విక్రామ్, భూమిజ జంటగా. వాళ్ళు వస్తుండడం చూసి రానాని స్వయంగా వాళ్ళని రిసీవ్ చేసుకుని హాయ్ బ్రో, హౌ ఆర్ యూ అంటూ విష్ చేశాడు. డబుల్ కంగ్రాచులేషన్స్ రణ్వీర్. ఒకటి, మరోసారి తండ్రి అవుతున్నందుకు. 2, ప్రొడ్యూసర్గా కొత్త అవతారం ఎత్తుతున్నందుకు. విష్ యూ ఆల్ సక్సెస్ ఆన్ యువర్ ఫ్యూచర్ అని నవ్వుతూ విష్ చేశాడు అద్విక్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో అని అద్విక్ ను హక్ చేసుకుని వాళ్ళని లోపలికి పంపించాడు రానా. రానా, భూమిజ నా ఫస్ట్ సినిమాలో ఫస్ట్ స్టోరీలో హీరో హీరోయిన్స్. ఇక అద్విక, భూమి వాళ్ళని లోపలికి వెళ్ళిపోవడంతోనే మరో కార్ నుంచి కూల్ యాటిట్యూడ్ తో ఎంట్రీ ఇచ్చాడు మన యాంగ్రీ మ్యాన్ అభినవ్ అండ్ హిజ్ లవబుల్ వైఫ్ రాధ్య. వాళ్ళని కూడా చిరునవ్వుతో పలకరించి హాయ్ బ్రదర్ అంటూ అభినవ్ ని హక్ చేసుకుని హలో రాధ్య గారు అంటూ రాధ్యాని కూడా పలకరించాడు రానా. హాయ్ రణ్వీర్, కంగ్రాచులేషన్స్ మరోసారి డాడ్ అవుతున్నందుకు అండ్ కొత్తగా ప్రొడ్యూసర్ అవుతున్నందుకు. విష్ యూ ఆల్ సక్సెస్ బ్రో అని చెప్పాడు అభి, రాధ్య నా సెకండ్ స్టోరీలో హీరో హీరోయిన్స్. థ్యాంక్ యూ బ్రదర్, మీరు వెళ్ళి పార్టీ ఎంజాయ్ చేయండి అని వాళ్ళని లోపలికి పంపించాడు రానా. వాళ్ళు లోపలికి వెళ్తున్నప్పుడే ఈసారి మరొక కార్ చాలా ర్యాష్ గా వచ్చి పార్కింగ్ లో ఆగింది. ఆ ర్యాష్ డ్రైవింగ్ చూస్తేనే అర్థం చేసుకున్నాడు రానా ఆ వచ్చింది ఎవరో. ఆగిన కార్లోంచి చాలా స్టైల్ గా హెయిర్ సెట్ చేసుకుంటూ గాగుల్స్ అడ్జస్ట్ చేసుకుని మరి చుయింగం నములుతూ కిందికి దిగాడు ఆరవ్, మన ఆరోగెంట్ హస్బెండ్ హీరో. స్టైల్ గా వస్తున్న ఆరవ్ ని చూసి రానా చిరునవ్వుతో హాయ్ ఆరవ్ అని పలకరిస్తే హాయ్ డ్యూడ్ అన్నాడు ఆరవ్ షేక్ హ్యాండ్ ఇస్తూ ఫుల్ జోష్ తో. కంగ్రాచులేషన్స్ డ్యూడ్ అన్నాడు. థ్యాంక్స్ ఆరవ్, కమ్ అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు రానా. ఆరోగెంట్ హస్బెండ్ అప్పుడే స్టార్ట్ అయిన స్టోరీ అన్నమాట మన ప్రొఫైల్లో. ఇంకా అప్పటికి ఆరవ్ మైరాల పెళ్లి అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు.
థ్యాంక్స్ ఆరవ్, కమ్ అంటూ తనని లోపలికి తీసుకువెళ్తూ, ఏంటి ఆరవ్ కొత్త గర్ల్ ఫ్రెండ్తో తెగ షికార్లు చేస్తున్నట్టు ఉన్నావు, మీడియాలో ఎక్కడ చూసినా మీ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి అన్నాడు రానా. ఓ గాడ్, మన సెలబ్రిటీ లైఫ్ గురించి మీకు తెలియందేముంది బాస్, చీమంత సమాచారం దొరికినా ఏనుగంత పెద్దదిగా చేసి చూపిస్తారు ఈ మీడియా వాళ్ళు. షీఈ్ నాట్ మై గర్ల్ ఫ్రెండ్ బ్రో, తను నా మరదలు, కొత్తగా ఊరు నుండి వచ్చింది, పిక్ చేసుకున్నాను, దానికే ఈ మీడియా అంతా ఇన్ని షికార్లు పుకార్లు పుట్టించేసింది అన్నాడు ఆరవ్. ఓహో రియలీ, జస్ట్ పికప్ కోసం నువ్వు కూడా వెళ్తావా ఆరవ్, ఏంటో నమ్మడానికి చాలా కష్టంగా ఉంది అన్నాడు రానా. తర్వాత బట్ ఈ ఫీల్డ్లో ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదు, కేర్ఫుల్గా ఉండాలి ఆరవ్, గాట్ ఇట్ అన్నాడు. ఎస్ డ్యూడ్ అన్నాడు ఆరవ్. నేను చూశాను ఆ పిక్లో అమ్మాయిని, చాలా హోమ్లీగా పద్ధతిగా చాలా బాగుంది, ట్రెడిషనల్గా. నువ్వు ఇంతకు ముందు డేట్ చేసిన అమ్మాయిలాగా అయితే అనిపించలేదు, లెట్స్ సీ అంటూనే స్టేజ్ వరకు తీసుకువెళ్ళిన ఆరవ్ ఆది వాళ్ళను ఇంట్రడ్యూస్ చేశాడు ముగ్గురికి. తర్వాత అందరూ సెలబ్రిటీస్, డైరెక్టర్స్, మీడియా అందరూ ఒక్కొక్కరుగా గ్యాదర్ అవ్వగానే స్టేజ్ మీదకి వెళ్ళిన రఘురామ్ మైక్ అందుకొని, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, నైస్ టు మీట్ యూ, అందరూ పిలవగానే థ్యాంక్స్, వచ్చినందుకు చాలా థ్యాంక్స్, అండ్ ఈ పార్టీ ఎందుకో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ పార్టీలో ఒకటి కాదు చాలా విశేషాలు ఉన్నాయి. అందులో మొదటిది రీసెంట్గా మీ హీరో రణ్వీర్ యాక్ట్ చేసిన మూవీ హిట్ టాక్తో దూసుకుపోతుండడం ఒకటైతే, రెండవది మా నుంచి కొత్తగా ఏర్పడుతున్న ప్రొడక్షన్ హౌస్ యొక్క బ్యానర్ నేమ్ రిలీజ్ చేయడం. ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైనది మూడవది, అసలైన కారణం మాత్రం మా ఇంటికి మరో కొత్త వారసుడు వస్తున్నాడు, మా ఎంపైర్ అంతటికి ప్రిన్స్ వస్తున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ టు అనౌన్స్ టు యూ ఫ్రెండ్స్, అండ్ సో చాలా హ్యాపీగా ఉన్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నేను హార్టీ వెల్కమ్ చెప్తున్నాను అన్నాడు రఘురామ్. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఎస్, మేము ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నామని ఇంతకు ముందే మేము చెప్పాము కదా, దాని గురించే ఇప్పుడు చెప్తున్నాను. నేను పెట్టబోతున్న ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ లోగోని మా ప్రిన్సెస్ నా మనవరాలి చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నాను అని. సో ప్లీజ్ కమ్ టు మై లిటిల్ ప్రిన్సెస్ రణ్వీర్ అని పిలిచాడు రఘురామ్. మైక్లో వాళ్ళ తాతయ్య తన పేరు చెప్పగానే గెంతులు వేస్తూ స్టేజ్ ఎక్కిన మన క్యూటీ పాప రఘురామ్ చేతిలో నుంచి రిమోట్ కంట్రోల్ అందుకొని బటన్ ప్రెస్ చేసింది. స్టేజ్ మీద ఉన్న ఎల్ఈడి స్క్రీన్ పైన రణ్విక ప్రొడక్షన్స్ అని ఒక చిన్న పాప నవ్వుతో ఉన్న లోగో దర్శనమిచ్చింది. మీడియా వాళ్ళ కెమెరాలు అన్నీ ఒకేసారి క్లిక్ అని సౌండ్తో వచ్చిన గెస్ట్స్ అందరి క్లాప్స్తో నిండిపోయింది ఆ గార్డెన్. ఇక నెక్స్ట్ మా బ్యానర్లో వస్తున్న ఫస్ట్ మూవీని మీ హీరో రణ్వీర్ ప్రొడ్యూస్ చేస్తానని మీకు ఇంతకు ముందే చెప్పడం జరిగింది. సో దాని గురించి విశేషాలు మీ హీరో రణ్వీరే చెప్తాడు అని మైక్ కొడుకుకే అందించాడు రఘురామ్. మైక్ అందుకున్న రానా ఫస్ట్ అందరికీ హాయ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఆల్, పిలవగానే పార్టీకి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ చాలా పొలైట్గా స్టార్ట్ చేసి, నేను ఫస్ట్ ప్రొడ్యూసింగ్ చేయబోతున్న మూవీ గురించి మీకు చెప్పాలి. దానికన్నా ముందు నా మూవీలో హీరో ఎవరు అని అడిగారు. నా మూవీలో హీరో యంగ్ అండ్ డైనమిక్ అప్ కమింగ్ హీరో మిస్టర్ ఆరవ్ అంటూ ఆరవ్ నేమ్ అనౌన్స్ చేశాడు రానా. ఈ మూవీకి డైరెక్టర్ అని అక్కడే ఒక కూర్చున్న ఓ డైరెక్టర్ని కూడా స్టేజ్ మీదకి పిలిచి ఇంట్రడ్యూస్ చేశాడు. వావ్ సూపర్ సార్, క్రేజీ కాంబినేషన్లో వస్తుంది మూవీ అంటూ క్లాప్స్ కొట్టగానే ఆరవ్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు. స్టేజ్ మీదకి వెళ్ళిన ఆరవ్ అందరికీ నమస్తే పెడుతూ స్టైలిష్ వాక్తో వస్తుంటే రానా, ఎస్ క్రేజీ కాంబినేషన్, అప్కమింగ్ హీరో చాలా బాగా చేస్తున్నాడు, అందుకే ఆరవ్ని పెట్టి నా నెక్స్ట్ మూవీ తీయాలనుకుంటున్నాను అని చెప్పాడు రానా. వావ్ సూపర్ సార్, డెఫినెట్గా ఈ మూవీ నేషనల్ లెవెల్లో హిట్ కొట్టాలని ఆశిస్తున్నాము అంటూ మీడియా మరోసారి క్లాప్స్ కొట్టగా, సార్ సినిమా నేమ్ ఏంటి సార్
హీరోయిన్ ఎవరు ఇంతకీ అని రిపోర్టర్స్ అందరూ ప్రశ్నించగా, ఎస్ అక్కడికి వస్తున్నాము, నా మూవీ నేమ్ లోగో రిలీజ్ చేయడానికి నా ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ అద్విక్ అండ్ భూమిజ అభినయ్ రాధ్య వాళ్ళని రిలీజ్ చేయాలని కోరుతున్నాము అనగానే, అద్విక్, భూమిజ అండ్ అభినవ్ రాధ్య జంటగా వచ్చి మూవీ బ్యానర్ని రిలీజ్ చేశారు. మరోసారి ఎల్ఈడి స్క్రీన్ మీద ఒక అందమైన టైటిల్తో నేమ్ కూడా, కవర్ పిక్ కూడా రిలీజ్ అవ్వడంతో మీడియా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ, వావ్ మూవీ నేమ్ చాలా బాగుంది సార్, మూవీ గురించి చెప్పండి అని అడిగారు రిపోర్టర్స్. రానా మూవీ గురించి చెప్తూ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ అండ్ క్రైమ్ స్టోరీ కాన్సెప్ట్తో గ్రాండ్గా మూవీని రిలీజ్ చేయాలి అనుకుంటున్నాము. ఈ మూవీ కూడా చాలా బిగ్ హిట్ అయ్యి ఆరవ్కి హీరోగా మంచి పేరుని ఫస్ట్ ప్రొడ్యూసింగ్ చేసిన నాకు, డైరెక్టర్ గారికి మంచి లాభాలను తీసుకొస్తాయని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీ హీరో ఆరవ్ మాట్లాడతాడు అని మైక్ ఆరవ్ చేతికి ఇచ్చాడు రానా. ఆరవ్ మైక్ అందుకొని అందరికీ హాయ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఆల్ అని చెప్పి, ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్ టు రానా బ్రో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ ఫర్ మీ ఫర్ యువర్ ఫస్ట్ ప్రొడ్యూసింగ్ మూవీ అని చెప్పాడు. మీ బ్యానర్లో ఫస్ట్ మూవీలో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ మూవీ కూడా చాలా మంచి హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాడు ఆరవ్. మీడియాలో కొంతమంది మరి ఆరవ్ గారి పక్కన జోడీగా ఈ మూవీలో హీరోయిన్ ఎవరు సార్ అని ప్రశ్నించగా, రానా మైక్ అందుకొని, ఈ మూవీలో హీరోయిన్ ఇండస్ట్రీకి కొత్త అమ్మాయి, తనకి ఇది డెబ్యూ మూవీనే కావచ్చు కానీ చాలా బాగా యాక్ట్ చేస్తుంది, తన యాక్టింగ్ స్కిల్స్ చూశాకే మేము ఈ మూవీకి తీసుకున్నాము, త్వరలో ఈ మూవీని సెట్స్ మీదకి కూడా తీసుకువెళ్తున్నాము, రేపే మూవీకి సంబంధించి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత మీడియా వాళ్ళ అత్యుత్సాహం ఆగక, ఆరవ్ గారు మీ న్యూ గర్ల్ ఫ్రెండ్ మాటేంటి, నిన్న మీరు కార్లో ఒక అమ్మాయితో పాటు వెళ్ళారు కదా, మీ ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్గా ఇక ఆ అమ్మాయినే ఫిక్స్ చేసుకోవచ్చా అని అడిగారు. ఇక ఆరవ్ మైక్ అందుకొని కోపంగా, దట్స్ టోటలీ మై పర్సనల్ మ్యాటర్ అండ్ డోంట్ ఆస్క్ వన్స్ అగైన్ అని కోపంగానే చెప్పాడు. ఇక్కడ కోప్పడితే మొదటికే మోసం దెబ్బవుతుంది అని అర్థం చేసుకున్నారా అన్న ఆరవ్ చేతుల్లోంచి మైక్ అందుకొని అండ్ ఎంజాయ్ ద పార్టీ అని చెప్పగానే పార్టీ మూడ్లోకి వెళ్ళిపోయారు. అద్విక, భూమిజ, రాధ్య ముగ్గురు ఒకే చోట కూర్చొని సాఫ్ట్ డ్రింక్ సిప్ చేస్తూ మాట్లాడుకుంటుంటే, రానా, ఆరవ్, ఆది, అభి నలుగురు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక రఘురామ్ గారు ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్టర్స్ వస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నారు. దాదాపు 2 గంటలు సాగిన పార్టీ ఎండింగ్ టైం వచ్చేసరికి పార్టీ ముగిసి అందరూ ఒక్కొక్కరిగా రానాకు మరోసారి హార్టీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక మన 3 జంటలు సింగిల్గా మిగిలిపోయిన సింతకాయ ఆరవ్ మాత్రం అక్కడే మిగిలాడు. ఫుల్ హాట్ డ్రింక్స్తో ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండే ఆరవ్కి ఆ పార్టీ చప్పగా అనిపించింది. బ్రో, పార్టీ చాలా చప్పగా ఉంది, కమాన్ లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ బ్రో అన్నాడు ఆరవ్ అంటూ మ్యూజిక్ సిస్టమ్ పెట్టి ఫస్ట్ రానా, అద్వి వాళ్ళని స్టేజ్ ఎక్కించాడు డ్యాన్స్ చేయమని. అద్విక ప్రెగ్నెంట్ ఉండడం వల్ల లైట్ స్టెప్స్ మాత్రమే వేయడానికి పర్మిషన్ ఇచ్చారు కౌసల్య, సుజాత వాళ్ళు. ఓకే 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 ఆంటీ, అదంతా మేం చూసుకుంటాం కదా, మీరు లోపలికి వెళ్ళిపోండి, అసలే బయట చలి ఎక్కువగా ఉందని వాళ్ళను లోపలికి పంపించాడు ఆరవ్. జూన్లో చలి అంటారా చింపాంజీ మొహమ అని ఇన్నర్లో తిట్టుకొని పైకి మాత్రం హిహిహి అని నవ్వుతూ, సరే ఆరవ్, సరే బాబు అని పల్లికిలించి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు. ఇక మన రానా గురించి తెలియందేముంది చెప్పండి మనకి. అద్వి హెల్త్ విషయంలో ఓవర్ కేరింగ్లో ఫస్ట్ ఉంటాడు రానా. స్టేజ్ మీదికి వెళ్ళగానే అద్విక నడుము చుట్టూ చెయ్యేసి చెవి దగ్గర మెల్లగా, డార్లింగ్ నువ్వు పెద్దగా స్టెప్స్ ఏమి వేయక్కర్లేదే, జస్ట్ నాతో అలా కాలు కదిలిస్తే చాలు ఓకేనా అన్నాడు రానా. అంది. వెనక నుండి ఆరవ్ స్టార్ట్ చేశాడు సాంగ్ని. అలా వీరి ఆనందాల నడుమ రోజులు చాలా స్పీడ్గా గడిచిపోతున్నాయి. క్యూటీ విషయంలో రానా మిస్ అయిన అనుభవాలు, అద్వి మిస్ అయిన అనుభూతులు, రానా ప్రేమ మొత్తం కుండపోతగా కురిపిస్తున్నాడు రానా. ఈసారి అద్వికాకి ఎలాంటి లోటు లేకుండా అన్ని విషయాల్లో చాలా ఆడంబరంగా చేస్తున్నాడు.
అలా చూస్తుండగానే అద్వికాకి 5వ నెల రావడంతో శ్రీమంతం కూడా చాలా గ్రాండ్గా అరేంజ్ చేశాడు రానా. రానా ప్రేమలో అద్విక తడిచి ముద్దవుతూ ఉంది. అతని ప్రేమకు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రానా ఆ కన్నీళ్లను తుడుస్తూ, ఈ కన్నీళ్లు సంతోషంలో కూడా బయటకు రానివ్వని డార్లింగ్ అంటూ తనకు ప్రేమ ప్రమాణం చేశాడు రానా. డేస్ అలా స్పీడ్గా గడిచిపోతూ అద్వికి 9వ నెల కూడా తిరిగి వచ్చేసింది. రానా షూటింగ్స్తో బిజీగా ఉంటూనే అద్వికాని క్యూటీని ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా అద్వికి కావలసినది స్వయంగా తానే అందిస్తూ క్యూటీ బాధ్యతలను పూర్తిగా తానే తీసుకుంటూ పర్ఫెక్ట్ తండ్రిగా పర్ఫెక్ట్ భర్తగా ఉంటూ మిస్టర్ పర్ఫెక్ట్గా మారిపోయాడు రణ్వీర్. వన్ ఫైన్ డే ఎర్లీ మార్నింగ్ సడన్గా అద్వికాకి పెయిన్స్ మొదలయ్యాయి. పక్కనే ఉన్న రానా స్పీడ్గా రియాక్ట్ అయ్యి అద్విని తీసుకొని హాస్పిటల్కి కూడా వెళ్ళిపోయాడు. ఇక వారితో పాటే కౌసల్య, సుజాత వాళ్ళు. అద్వికాని చెక్ చేసిన డాక్టర్స్ అవి లేబర్ పెయిన్స్ అని కన్ఫర్మ్ చేసి పెయిన్స్ కూడా హెవీగానే వస్తున్నాయని, సర్జరీ కూడా అవసరం లేదని, నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పడంతో లేబర్ రూమ్కి షిఫ్ట్ చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు జూనియర్ రానా ఈ వరల్డ్కి ఎంట్రీ ఇచ్చాడు. ఆఫ్టర్ 2 hours అద్వికాని నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తామన్నారు. అద్విని రూమ్కి షిఫ్ట్ చేసే లోపే క్యూటీని తీసుకొని హాస్పిటల్కి వచ్చాడు రఘురామ్. అద్వి కోసం టెన్షన్ పడుతూ ఉన్న రానా మీదకి వచ్చేసి, డాడీ డోంట్ వరీ, మమ్మీది ఏం కాదు, నా తమ్ముడు గుడ్ బై కదా అంది రానాను చూస్తూ క్యూటీ. అవును ఏంజిల్, మీ మమ్మీకి ఏం కాదు, నీ తమ్ముడు చాలా గుడ్ నీలాగే అన్నాడు. క్యూటీకి చెప్పడం అయితే చెప్పాడు కానీ రానా మనసులో ఇంకా కంగారు పడుతూనే ఉన్నాడు. ఈలోగా అద్వికాని రూమ్కి షిఫ్ట్ చేయడంతో క్యూటీని ఎత్తుకొని రూమ్లోకి వెళ్ళిన రానా ముందుగా అద్వి పక్కన కూర్చొని తన చేతిని అతని చేతిలోకి తీసుకొని ముద్దు పెడుతూ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ అన్నాడు రానా. అద్వికాకి రానాకి మధ్యలో క్యూటీని కూర్చోబెడితే రానా చేతిలో బాబుని ఎత్తుకొని నెమ్మదిగా బాబు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటున్నాడు రానా. ఆ పిక్చర్ చూడడానికి చాలా సూపర్గా ఉండడంతో వెంటనే వెనక నుండి వచ్చిన రఘురామ్ గారు కెమెరాతో క్లిక్ మనిపించారు. ఇదండి స్టోరీ. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మరికొంతమందికి సజెస్ట్ చేయండి. ఇక స్టోరీ కంప్లీట్ అయింది. సైనింగ్ ఆఫ్ యువర్ వెన్నెల. అండ్ ఇక్కడ ఇంతకుముందు జరిగిన పార్టీలో ఆరవ్, రానా అండ్ అద్విక్, భూమిజ, అభినవ్, రాధ్య వాళ్ళందరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ సోలోగా ఒక్కో సాంగ్ కూడా నేను పెట్టానన్నమాట. బట్ అవన్నీ ఇక్కడ పెట్టలేం కదండి, అందుకే అన్నీ కట్ చేసుకుంటూ ఇచ్చాను. మీరు ఆ సాంగ్స్కి డ్యాన్స్ని ఇంకా సరిగ్గా ఎంజాయ్ చేయాలి అనుకుంటే వెన్నెల శ్రీవర్య అని నా ప్రతిలిపి ప్రొఫైల్లోకి వచ్చేసి యువ మై డెస్టినీలో ఫైనల్ పార్ట్లో చదివేయండి. చాలా పెద్ద అప్డేట్ అది, అంతా కట్ చేస్తూ ఇచ్చాను. అయితే ఇక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మరికొంతమందికి సజెస్ట్ చేయండి. అండ్ ఇంకా స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. ఇంకా 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 ముఖ్యమైనది, ఒక్కసారన్నా సూపర్ థ్యాంక్స్ రూపంలో నాకు కమెంట్ చేయొచ్చు కదండి ప్లీజ్.